మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంస్థలో ఎంతో మంది విదేశీయులు సరాద్దర్ కాటన్ మహానుభావుడితో సహా ప్రాజెక్టులు కట్టాలని కళ్ళగన్నారు. ప్రాజెక్టులు కట్టాలని పుస్తకాల్లో రాశారు. శ్రీరామ పాదసాగర్ అని ఆ రోజుల్లో నామకరణం కూడా ఉన్నట్టు పుస్తకాల్లో వార్తలు వచ్చాయి. అక్కడ ఏదైతే గోడౌన్స్ నిర్మాణానికి కూడా, షెడ్స్ నిర్మాణానికి కూడా కొంత మేరకు నిధులు కూడా స్వతంత్రం రాకముందే కార్యక్రమాలు జరిగాయి. శంకుస్థాపనల పేరిట, మట్టి పనుల పేరిట వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకొని ఎన్నికల్లో రెండోసారి గెలవాలి కాబట్టి గ్రామాల్లోకి వచ్చే రోడ్ల దగ్గర పోలవరం రైట్ కెనాల్కి కాంక్రీట్ పనులు చేశారు. పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఎక్కడ గ్రామాలు వస్తే అక్కడ కాంక్రీట్ పనులు. అంటే ఎక్కడ పంచాయతీరాజ్ రోడ్లున్నా, ఎక్కడ ఆర్ఎన్బి రోడ్లున్నా బస్సులు తిరుగుతాయి, ప్రజలు తిరుగుతారు. కాబట్టి ఆ కాలువలకి మట్టి పనులు, కాంక్రీట్ పనులు చేసి సిమెంట్ కాంక్రీట్ పూసి పోలవరం ప్రాజెక్టు ఉద్ధరించామని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. రామచంద్రరావు గారిని అడుగుతున్నా, పోలవరం డ్యామ్ సైట్లో 9 గ్రామాల్లో 10 ఏళ్ళు నువ్వు అధికారం వెలగబెట్టావు. ఈ 10 ఏళ్లలో ఒక్క గ్రామాన్ని మీరు ఖాళీ చేయించారా? ఎందుకు ఈ ఉలికిపాటు? మా ఆరోగ్యాల గురించి మాట్లాడుతున్నారు, మాకు జబ్బులను ఆపాదిస్తున్నారు, వందిమాగతులంట, భజన పరులంట. రాష్ట్రాన్ని 2.5 సంవత్సరాల్లో 21,000 కోట్లు సౌత్ ఇండియాలో, ఈ దేశంలో ఇంత కష్టాల్లో ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి రాయలసీమ, పట్టిసీమ, ముచ్చుమర్రి జాతికి అంకితం చేస్తే ఉలిక్కి పడతా ఉన్నారు. నాలుకలుగా వస్తారంట. ప్రాజెక్టుల గురించి మాట్లాడొద్దంట.